లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనో లేకపోతే సెడెంటరీ లైఫ్ వల్లనో లేకపోతే ఈటింగ్ హ్యాబిట్స్ మారడం వల్లనో పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా లాంటి సమస్యలు చిన్న వయసు వాళ్ళను కూడా వేధిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సమస్యలు తీవ్రమయ్యే కొద్దీ అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఒక్కోసారి కాంప్లికేషన్స్కి కూడా గురవుతూ ఉంటారు. సంకోచంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి హెసిటేట్ చేస్తుంటారు. కానీ ఈ సమస్యలను ముందుగానే గుర్తిస్తే తేలికైన పరిష్కార మార్గాలు, అసలు ట్రీట్మెంట్ కూడా అవసరం లేని సందర్భాలు ఇలాంటివి ఉన్నాయి. అంతేకాకుండా ఈ రోజుల్లో ట్రీట్మెంట్స్లో ఎన్నో ఆధునికలు చోటు చేసుకున్నాయంటూ ఆ వివరాలు అందించడానికి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్స్ సీనియర్ కోలోరెక్టల్ సర్జన్ డాక్టర్ కిషోర్ బి ఆలపాటి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో అండి. జీర్ణ వ్యవస్థ సమస్యలు ఇంత ముందుతో పోలిస్తే ఎక్కువ డైజెషన్ అవ్వట్లేదు, ఇండైజెషన్ ఉంది, బాగా తేన్పులు వస్తున్నాయి, ఇలాంటివి ఎక్కువగా వింటూ ఉంటారా? డెఫినెట్గానండి. మీరు అన్నట్టు ఈ రోజుల్లో యంగర్ జనరేషన్ అంటే టీన్స్లోనే, అంటే 10 ఏళ్ళు దాటేపాటికే మనకి ఈ డైజెషన్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఇవన్నీ, దీంతో అంటే ఉబకాయ శరీరం అంటే ఒబేసిటీ ఇవన్నీ కూడా బాగా పెరగడం అనేది జరిగినాయి. దానివల్ల ఈ కాంప్లికేషన్స్ కూడా డెఫినెట్గా ఎక్కువ చూస్తున్నాం ఈ రోజుల్లో మనం. మీరు ప్రధానమైన కారణాలు ఏమనుకుంటారు? పైల్స్కి కానీ ఫిషర్ కానీ, యూజువల్గా పైల్స్ అనేవి అంత యంగర్ జనరేషన్లో కనపడవు. కానీ ఫిషర్ అంటే బేసిక్గా ఫిషర్ అంటే మనకి శీతాకాలంలో పెదం పగిలినట్టు మోషన్ మలద్వారం దగ్గర చర్మం చిట్లినప్పుడు దాన్ని టెక్నికల్గా మనం ఏనల్ ఫిషర్ అని సంబోధిస్తాం దాన్ని. యూజువల్గా ఈ ఫిషర్ అనేది ఎప్పుడైనా సరే ఎక్స్ట్రీమ్ ఆఫ్ మోషన్, అంటే బాగా గట్టిగా మోషన్ అయ్యే పరిస్థితి ఉన్నా, లేదంటే మరీ ఏదైనా కడుపులో ఇన్ఫెక్షన్ అయ్యి, లేదంటే యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల పలుసార్లు లూజ్ మోషన్స్ లాగా అయినా, రెండు ఎక్స్ట్రీమ్స్లోనూ ఉన్నప్పుడు ఈ ఫిషర్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఫిషర్ అనేది ఈ మధ్యకాలంలో మనం 10-12 ఏళ్ళకే వయసులోనే కనపడిపోతుంది. ఓకే. మోస్ట్ కామన్ రీజన్ అంటే సాధారణంగా జరిగేది ఫాస్ట్ ఫుడ్స్. సో అంటే మనం ఇంట్లో వండుకుంటే కనుక అమ్మ చేతి వంట, అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, లేకపోతే కొంచెం మజ్జిగో పెరుగో ఏదో ఒకటి ఉంటుంది. దాంతో ప్లస్ ఇంట్లో వాడుకునే ఆయిల్స్ కూడా డెఫినెట్గా దీని మీద ఒక ఇంపాక్ట్ ఉండటం అనేది జరుగుతుందండి. సో నూనెలు బయట తిన్నప్పుడు అవే నూనెలు మళ్ళీ మళ్ళీ వాడడం, వాటిల్లో ఈ కార్బన్ కంటెంట్ పెరిగిపోవడం వల్ల, ప్లస్ ఈ ఫాస్ట్ ఫుడ్స్, మిక్చర్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ రావడం వల్ల డైజెషన్కి అనేది మనకి ఎప్పుడన్నా కాంప్లెక్స్గా, అంటే ఇప్పుడు మనకి షుగర్కి ఎట్లా అయితే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనే కాన్సెప్ట్ ఎట్లా వచ్చిందో, అట్లాగే మిగిలిన ఆహారాలు కూడా మనకి కాంప్లెక్స్గా పెట్టుకోవడం వల్ల మనకి డైజెషన్ అనేది డెఫినెట్గా బాగుంటుంది. ఎప్పుడైతే ఈ కాంప్లెక్స్గా ఉన్న ఫుడ్స్ని మనం, ఆహార పదార్థాలని మనం సింపుల్ చేసేసుకుని, ఆ సింపుల్గా అయినదే ఫాస్ట్ ఫుడ్ కింద లెక్క. మనం ఏదైనా ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ అట్లాంటివి ఏదైనా సింపుల్గా తయారు చేసుకుని నీట్గా అది మైక్రోవేవ్ ఓవెన్లోనో, లేకపోతే ఈ మధ్యలో కోల్డ్ ఫ్రైయో ఏదో వస్తున్నారు చూసారా, అట్లాంటి ఫ్రై చేసుకుని తినేయడం. సో ఈ ఫాస్ట్ ఫుడ్ కంటెంట్ వల్ల శరీరంలోకి వెళ్ళంగానే ఈజీగా డైజెస్ట్ అయిపోయి అబ్జార్బ్ అయిపోతుంది తప్పించి, దాని నుంచి ఒక ఫైబర్ కంటెంట్ లాగా, లేకపోతే మలం తయారవడానికి గాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి లేకుండా మనం తిన్నదంతా అరిగిపోవడం వల్ల మనకి కాన్స్టిపేషన్ అనేవి రావడం జరుగుతుంది. ఈ చిన్న వయసులోనే ఈ కాన్స్టిపేషను, ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు అయిపోవడం వల్ల ఒకటి ఒబేసిటీ, ఆ ఒబేసిటీతో ఇన్యాక్టివిటీ, ఆ ఇన్యాక్టివిటీ వల్ల మళ్ళీ ప్లస్ వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల మలబద్ధకం అనేది పెరిగిపోవడం. ఇక ఎప్పుడైతే ఈ రోజుల్లో పిల్లలైతే తల్లిదండ్రులు తీసుకొచ్చి, మా వాడు రోజు పొద్దున్న అరగంట 40 నిమిషాలు కూర్చుంటున్నాడండి బాత్రూంలో, స్కూల్కి వెళ్ళడానికి అక్కడికి బస్సుకి టైం అయిపోతుందని అనే కంప్లైంట్స్తో కూడా తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయండి ఈ రోజుల్లో. సో ఇవన్నీ దాని మూలన ఒకదానికొకటి కలిసి 1+1 3 అయినట్టుగా ఒకదానికొకటి కలిసి ఫిషర్ ప్రాబ్లమ్స్ అనేవి, పైల్స్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ 3 రకాల సమస్యలు ఉంటాయని అందరికి అవగాహన ఉండదండి. పైల్స్ అంటే కొంచెం జనరల్గా ఐడియా ఉంటుంది. అసలు ఈ మూడిట్ల తేడాలు ఏంటి? మూడు రకాల వ్యాధులండి. మూడు రకాల వ్యాధులు. సో ఏనల్ ఫిషర్ ఒకటి, పైల్స్ ఆర్ హెమరాయిడ్స్, టెక్నికల్గా మేము దాన్ని హెమరాయిడ్స్ అని అంటాం. ఏనల్ ఫిషర్ అంటే FISSURE అంటే క్రాక్, ఎక్కడైనా చిట్లినప్పుడు దాన్ని మనం ఫిషర్ అని టెక్నికల్గా అంటాం దాన్ని. సో అది ఏనల్ ఫిషరు. ఈ పైల్స్, హెమరాయిడ్స్ వేరే రకం వ్యాధి, ఫిస్టులా వేరే రకం వ్యాధి.
సో మొదటగా మనం ఫిషర్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇప్పుడే మనం అనుకున్నట్టు ఈ మలబద్ధకం ఉండడం వల్ల కానీ లేకపోతే అతిగా నీళ్ళ విరోచనాలు అవడం వల్ల కానీ ఆసనం దగ్గర చర్మం చిట్లినప్పుడు క్రాక్ వచ్చినప్పుడు దాన్ని మనం ఏనల్ ఫిషర్ కింద పరిగణిస్తాం. ఈ హెమరాయిడ్స్ అంటే కనుక ఇప్పుడు మనకు రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవే మన అందరికీ మనుషులందరికీ ఆడవారికి కానీ మగవారికి కానీ ఆసనం దగ్గర 3 ఏరియాల్లో రక్తనాళాలు అనేవి ఉంటాయి. నార్మల్గా ఉండే బ్లడ్ వెసల్స్ అవి. ఎప్పుడైనా మనం అతిగా ప్రెషర్ పెట్టినప్పుడు కానీ అంటే క్రానిక్ కాన్స్టిపేషన్ వల్ల కానీ ఒక్కొక్కసారి లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ ఇటువంటి వేరే రకాల వ్యాధుల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ నరాలు అంటే వెయిన్స్, హెమరాయిడల్ వెయిన్స్ అవి ఉబ్బుతాయి. సో ఉబ్బినప్పుడు వాటి నుంచి అక్కడి నుంచి ఆ ఉబ్బిన నరాల వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల మోషన్ ద్వారం దగ్గర మంట రావడం, దురద రావడం, మోషన్ అయిపోయిన తర్వాత విపరీతంగా మంట రావడం, అప్పుడప్పుడు బ్లడ్ పడడం, ఇవి సాధారణంగా పైల్స్ వల్ల వచ్చే అంటే హెమరాయిడ్స్ వల్ల వచ్చే ఇబ్బందులు. ఫిస్టులా పరంగా చూసుకుంటే కనుక అది కంప్లీట్గా మళ్ళీ డిఫరెంట్ వేరే రకమైన వ్యాధి. ఈ ఫిస్టులా ఎట్లా అంటే మనకి ఆంపిట్లో అంటే చంకలో కానీ ఎక్కడైనా మొహం మీద కానీ హెయిర్ ఫాలికల్స్ దగ్గర గ్లాండ్స్ ఉన్నట్టు మన స్వెట్ గ్లాండ్స్ అని అంటాం, చెమట పొక్కులు. అట్లా స్వెట్ గ్లాండ్స్ ఆసనం దగ్గర కూడా ఏనల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సో టిపికల్గా ఒక 6 నుంచి 9 గ్లాండ్స్ అనేవి ఆసనం చుట్టూరు ఏనల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సో ఏనల్ గ్లాండ్స్ అనేవి చెమట పొక్కులు లాంటివి ఇన్ఫెక్షన్ పట్టుకున్నప్పుడు ఆసనం దగ్గర యాబ్సెస్ అంటే చీమగడ్డలాగా తయారవుతుంది. టెక్నికల్గా మనం ఈ యాబ్సెస్ని పెరి ఏనల్ యాబ్సెస్ అని అంటాం. అంటే మలద్వారం చుట్టూరు వచ్చిన ఇన్ఫెక్షన్ని పెరి ఏనల్ యాబ్సెస్ అని పిలవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ముందస్తుగా మనం దీన్ని గ్రహించుకుంటే కనుక యాంటీబయాటిక్స్తోనూ వేడి నీళ్ళలో కూర్చొని కాపడం పెట్టుకోవడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్ అనేది మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి సడన్గా అంటే ఈ షుగర్ పేషెంట్స్లో కానీ ఇట్లా ఇమ్యూనిటీ కొంచెం డౌన్ ఉన్న వాళ్ళకైతే ఆ చీమగడ్డ కాస్త పిర్ర మొత్తం వాసిపోయింది. సో అటువంటి పరిస్థితికి వెళ్ళినప్పుడు అది ఎమర్జెన్సీ కింద పరిగణిస్తాం. ఇమీడియట్గా వాళ్ళని సర్జరీకి తీసుకెళ్ళి ఆ పిర్రలో పట్టుకున్న పస్ అంతా కంప్లీట్గా మనం ఎవాక్యుయేట్ చేయాల్సిన అవసరం పడుతుంది, అంటే పస్ అంతా క్లీన్ చేసేసుకోవడానికి. ఇట్లా ఈ పెరియేనల్ యాబ్సెస్ని మనం చీమగడ్డను కంప్లీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత 30% హీల్ అయిపోవడానికి అవకాశం ఉండిద్ది. 70% ఈ పెరియేనల్ యాబ్సెసెస్ ఏవైతే తయారైనాయో అవి మనం చీమ తీసేసిన తర్వాత కూడా ఎంతో కొంత పుండు కంప్లీట్గా మానిపోకుండా ఎంతో కొంత దాని నుంచి రసిలాగా కానీ రక్తపు చీమలాగా కానీ కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. కొంతమందికి అయితే అట్లా ఒక నెల వస్తుంది, తర్వాత హీల్ అయిపోతుంది, తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ పెరువాసి మళ్ళీ చిట్లి మళ్ళీ పస రావడం అట్లా. సో ఇది ఎందుకు జరుగుద్దంటే ఆసనం లోపల ఎక్కడైతే ఈ ఏనల్ గ్లాండ్ అనేది ఉందో అక్కడ ఆ గ్లాండ్ ఇన్ఫెక్షన్ పట్టుకుని అక్కడ చిన్న హోల్ పడుతుంది. దాన్ని టెక్నికల్గా మేము ఇంటర్నల్ ఓపెనింగ్ అంటాం. సో ఈ ఇంటర్నల్ ఓపెనింగ్ అనేది 70% వాళ్ళలో ఈ యాబ్సెస్ డ్రైన్ చేసిన తర్వాత 70% వాళ్ళలో తయారవడం అనేది జరుగుతుంది. ఈ 70% తయారైన వాళ్ళల్లో ఏమవుతుందంటే ఆ ఇంటర్నల్ ఓపెనింగ్ అనేది ఎప్పుడు ఓపెనింగ్ లాగా మిగిలిపోతుంది. అది ఓపెనింగ్ లాగా మిగిలిపోయినప్పుడు మనం మోషన్కి వెళ్ళిన ప్రతిసారి మలంతో కూడుకున్న బ్యాక్టీరియా ఈ ఇంటర్నల్ ఓపెనింగ్ ద్వారా ఆ చీమగడ్డ ఆ ట్రాక్ ఏదైతే ఉందో అక్కడ సెటిల్ అవ్వడం, దాని నుంచి మళ్ళీ చీమగడ్డ తయారవడం. సో అది ఫిస్టులా. సో ఫిస్టులా అనేది ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈ ఫిషర్ కానీ పైల్స్ కానీ కొంచెం బిగినింగ్ స్టేజ్ కాకపోయినా ఏమాత్రం కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నా అవి మనం చాలా మట్టుకి మెడిసిన్స్ ద్వారా ట్రీట్ చేసుకోవడానికి అవకాశం ఉండిద్ది. కానీ ఈ ఫిస్టులా మాత్రం ఒకసారి తయారైందంటే అంటే మనం ఇంటర్నల్ ఓపెనింగ్ ఉన్నది ప్లస్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఉంది, అంటే చీమ బయటికి కారుతుంది పిర్ర దగ్గర, ప్లస్ ఇవి రెండుని కనెక్ట్ చేసి చీమ గడ్డ కూడా మిగిలింది అని మనం నిర్ధారించిన తర్వాత అది అల్ట్రాసౌండ్ స్కాన్ అవనివ్వండి, ఎంఆర్ఐ స్కాన్ అవనివ్వండి, ట్రీట్మెంట్ వల్ల ఆపరేషన్ వల్లనే అది కంప్లీట్గా క్యూర్ అవుతుంది, లేకపోతే అది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ మూడు ఒకదానికొకటి రిలేటెడ్గా ఉండే రిస్క్ కూడా ఉంటుందా? లేదండి, దేనికి అదే. కాకపోతే అంటే ఈ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం వల్ల ఫిషరు రావచ్చు, పైల్స్ రావచ్చు. కాకపోతే తేడా ఏంటంటే మలబద్ధకం ఉండటం మూలన అంటే కాన్స్టిపేషన్ ఉండటం మూలన ఇమీడియట్గా అంటే మోషన్ రాని పక్షంలో మనం కూర్చుని ముక్కి మోషన్ వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు చిట్లే చర్మం ఫిషర్. సో ఇమీడియట్గానే దానివల్ల
సైడ్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఈ కాన్స్టిపేషన్ మలబద్ధకం ఏదైతే క్రానిక్గా సంవత్సరాల తరబడి కూర్చుని టాయిలెట్ మీద ప్రతిరోజు అర్ధగంట అట్లా కూర్చుని టైం స్పెండ్ చేసి, ఈ రోజుల్లో ఇంకో కొత్తగా మేము చూసేది ఏంటంటే ఫోన్లు పట్టుకుని కూర్చోవడం. పాతకాలంలో పేపర్ ప్రైవేట్ స్పేస్ ఫీల్ అవుతుంది. పాతకాలంలో అంటే పేపర్ చదువుకునేవాళ్ళు, పోనీ అది కనీసం పేపర్ మూడు పేజీలో 4 పేజీలో ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కనుక ఒక పేజీలు ఉంటుంది, ఇక అది అర్ధగంట 45 నిమిషాలు అలా కూర్చుని ఉండటం వల్ల అలా క్రానిక్గా మలబద్ధకానికి కానీ లేదంటే కూర్చుని అట్లా ప్రెషర్ పెంచే కొద్దీ మోషన్ ద్వారం దగ్గర ఈ నరాలు అనేవి వాయడం, ఉబ్బడం, ఇక అవి పైల్స్ లాగా తయారవడం. సో ఫిషర్ అనేది ఎప్పుడైనా సరే యూజువల్గా ఇమీడియట్గా మోషన్ అవ్వంగానే కానీ లేకపోతే అయిన తర్వాత హీల్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు మళ్ళీ రావడం, అట్లా దాన్ని క్రానిక్ ఫిషర్ అని అంటాం. బట్ ఈ హెమరాయిడ్స్ అనేవి టిపికల్గా ఒక 2-3 సంవత్సరాల వరకు అట్లా కంటిన్యూస్గా జరిగిన తర్వాత మనకు బయటపడేవి హెమరాయిడ్స్. ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లం ఉంది, ఇక రెస్ట్ రూమ్లో కావాలని ఎక్కువగా ఉంటున్నారు అంటేనే ఇంకా వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చే రిస్క్ ఎక్కువ అని కూడా గమనించుకోవాలి. కంపల్సరీ టాయిలెట్ అనేది ఎప్పుడైనా ఒక విధంగా ఈ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే కనుక ఈ కమోడ్ తీసేసి ఇండియన్ పెట్టుకోవడం అనేది ఇంకా ఉత్తమం అనేది దీనికి హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే డెఫినెట్గా ఆ స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చోవాలంటే 10 నిమిషాలు, పావుగంట కన్నా ఎక్కువ కూర్చుంటే ఆటోమేటిక్గా కాళ్ళు తిమ్మిరలు పట్టేస్తాయి. సో కానికూడని పరిస్థితుల్లో లైస్ రావాల్సి వస్తుంది. ఈ కమోడ్ అనేసరికి కంఫర్టబుల్గా అక్కడ కూర్చొని మిగిలిపోతున్నారు, ఇక అది టైం కూడా తెలియట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఆ పొజిషన్ వల్ల కూడా తొందరగా విసర్జన్ ఫిజియలాజికల్ అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం సైన్స్ చదువుకున్నప్పుడు కూడా ఎనాటమీ ప్రకారం కూడా అట్లా గొంతు కూర్చోవడం వల్ల ఆల్ ది వే కిందకి మనకి స్టమక్ మజిల్స్ కరెక్ట్గా కంట్రాక్ట్ అవ్వడం, తర్వాత పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి కంప్లీట్గా రిలాక్స్ అవ్వడం, ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి అట్లా పనిచేసినప్పుడే విసర్జన అనేది కరెక్ట్గా జరగడం జరుగుతుంది. ఈ సమస్యలకి అంటే ఇనిషియల్ స్టేజెస్లో అయితే డైజెషన్ బాగుండేటట్టు కేర్ తీసుకుంటే మెడిసిన్స్ కూడా అవసరం లేదంటారు? అవసరం లేదు. సో ఆల్మోస్ట్ అందరికీ అంటే ఫిష్లా మనం పక్కన పెట్టేసుకుందాం, ఎందుకంటే అది ఇన్ఫెక్షన్ కంపల్సరీగా ఫిష్లో ఉంటే సర్జరీ అనేది ఇక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అది. ఈ ఫిషర్ కానీ హెమరాయిడ్స్ కానీ హెమరాయిడ్స్ ఆర్ పైల్స్ రెండు ఒకటే. ఈ రెండుకి ఆల్మోస్ట్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఇక స్టాండర్డ్ సజెషన్ మేము ఇచ్చేది. ఇక ట్రీట్మెంట్ ఇచ్చినా అది కంపల్సరీగా చేయాల్సిందే. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీకు తిరిగి రాకుండా ఉండే అవకాశం మీరు కలిగించుకోవాలంటే కంపల్సరీగా డైట్ అండ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడం. ఒకసారి పైల్స్ సమస్య ఉండడం వల్ల ఎనీమిక్గా అయిపోవడం, ఎనీమిక్గా అయ్యాక గుర్తించి రావడం కూడా జరుగుతుందంటారా? జరుగుతుంది. ఈ మధ్యన మళ్ళీ యంగ్ పాపులేషన్లో చూసుకుంటే అంతసేపు కమోడ్ మీద కూర్చోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళు టాయిలెట్లో అసలు రక్తం పడుతుందా లేకపోతే మోషన్ పడుతుందా అని కూడా చూసుకోవట్లే, సో ఫ్లష్ చేసేసుకుంటున్నారు. సో ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే చాలామంది యువకులు అంటే 20s, 30sలోనే రావడం, వాళ్ళ తల్లిదండ్రులు ఏమో ఏంట్రా కలర్ అంతా పేలగా అయిపోయావు నువ్వు అని అనుకోవడం, బ్లడ్ టెస్ట్ చేసుకుంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ 5, 6, 7 ఆ లెవెల్లో ఉండటం. ఇక వాళ్ళని మళ్ళీ మనం అడ్మిట్ చేసుకుని బ్లడ్ ఎక్కించుకుని ఐరన్ ఇంజక్షన్లు ఇచ్చి ఇక అంత లోగా హిమోగ్లోబిన్ వెళ్ళినప్పుడు బ్లడ్ లెవెల్ అవి పైల్స్ వల్లనే అని మనం కంక్లూజన్ చేసేసుకోకుండా కంపల్సరీగా పెద్ద పేగు మొత్తాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, లోపల ఇంకా వేరే ఇబ్బంది ఏమీ లేదని. సో దానికోసం ఎండోస్కోపీ చేసుకోవాలి, కొలనోస్కోపీ చేసుకోవాలి, లోపల పేగు అంతా కరెక్ట్గా ఉందని మనం నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు మనం పైల్స్కి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అంత లోగా హిమోగ్లోబిన్ వెళ్ళడం కూడా ఆబ్వియస్లీ హార్ట్కి కానీ శరీరానికి కానీ రిస్క్ మ్యాటర్. ఈ 3 సమస్యలను నిర్ధారించడం అంటే వాళ్ళు చెప్పే సిమ్టమ్స్, మీరు క్లినికల్గా ఎగ్జామినేషన్, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా అవసరమా? 90 నుంచి 95% వరకు క్లినికల్ ఇన్వెస్టిగేషన్స్, క్లినికల్ ఎగ్జామినేషన్ మీకు చెప్పాక మీరు ఫిజికల్గా రైట్. సో వచ్చిన కంప్లైంట్, వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ని బట్టి చాలామంది సాధారణంగా నా దగ్గరకు వచ్చి గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అని అంటారు. సో ఆ గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అంటే ఏంటి అనేది విశ్లేషించి ఎక్కడ ప్రాబ్లం అనేది పట్టుకోవడం కూడా ముఖ్యమైన విషయం అందులో. సో వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ మా తర్వాత మనం ఎగ్జామినేషన్ చేసిన దాని ప్రకారం 95% మనకి ప్రాబ్లం ఏంటనేది తెలిసిపోతుంది. అది ఫిషర్ అవనివ్వండి, హెమరాయిడ్స్ అవనివ్వండి, ఫిస్టులా అవనివ్వండి,
మూడిట్లో ఏ ప్రాబ్లం అయినా క్లినికల్ ఎగ్జామినేషన్లో తెలిసిపోతుంది. అయితే ఫిషర్కి యూజువల్గా వేరే ఇన్వెస్టిగేషన్స్ ఏమీ అవసరం లేదు. ఓకే. హెమరాయిడ్స్ ఒకవేళ రక్తం బాగా పోయి బ్లడ్ లెవెల్ తగ్గిపోయి లేదంటే బ్లీడింగ్ బాగా ఎక్కువగా కనపడుతుంది అనుకుంటే కనుక 100% హెమరాయిడ్సే అని నిర్ధారించుకోవడానికి మనం కొలనోస్కోపీ అనే టెస్ట్ చేస్తాం, పెద్ద పేగ అంతా నార్మల్గా ఉందని చూసుకోవడానికి. అయితే ఫిస్టులా అయితే కంప్లీట్లీ డిఫరెంట్. ఫిస్టులా అంటే అది చీమగడ్డ ఇన్ఫెక్షన్ కాబట్టి ఫిస్టులలో మనకు ఆ ఇంటర్నల్ ఓపెనింగ్ ఎక్కడుంది, ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఎక్కడుంది, ఈ రెండుని కనెక్ట్ చేసుకునే సైడ్ ట్రాక్ పక్కదోవ ఏ పాత్వే తీసుకుంది అదంతా మనకు తెలియాలంటే ఎంఆర్ఐ చేసుకోవాలి. ఎంఆర్ఐ కానీ ఎండోఏనల్ స్కాన్ అని అపోలోలో అయితే మేము మా ఎండోఏనల్ స్కాన్స్ అన్నీ మేమే చేస్తాం. సో ఎండోఏనల్ స్కాన్ చేసినప్పుడు కానీ లేదంటే ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు కానీ ఏమవుతుందంటే ఈ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి కనెక్షన్ దారి ఎట్లా ఉంది అనేది ఒక గూగుల్ మ్యాప్ లాగా మనకి ఎంఆర్ఐ స్కాన్ కానీ ఎండోఏనల్ స్కాన్ కానీ చెప్పేస్తాయి. సో మెయిన్ ట్రాక్ ఎక్కడ ఉంది, దానికి పక్కన ఏమన్నా మళ్ళీ సైడ్ బ్రాంచ్లు ఏమైనా ఉన్నాయా ఇన్ఫెక్షన్తో పాటు, లేకపోతే ఉత్త మెయిన్ ట్రాక్ ఒకటే ఉందా, లేకపోతే మల్టిపుల్ మెయిన్ ట్రాక్స్ ఉన్నాయా, ఇవన్నీ మనం ఒకసారి మ్యాపింగ్ చేసుకుంటాం. సో అది ఎంఆర్ఐలో అవనివ్వండి ఎండోఏనల్ స్కాన్లో అవనివ్వండి. మ్యాపింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం సర్జరీ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని ట్రాక్స్ మనం కంప్లీట్గా రిమూవ్ చేసేసుకుని, అంటే ఇన్ఫెక్షన్ ఉన్న ట్రాక్స్ అన్నీ కంప్లీట్గా రిమూవ్ చేసేసుకుని ఇంటర్నల్ ఓపెనింగ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేసుకున్న తర్వాతనే మనకి దాని నుంచి పర్మనెంట్గా రిలీఫ్ అనేది వస్తుంది. బ్లీడింగ్ అవుతుంది రెక్టంలోంచి అంటే వాళ్ళు టాయిలెట్కి వెళ్ళినప్పుడు కొంచెం బ్లీడింగ్ అవుతుందంటేనే అన్ని రకాల టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుందా? అంటే ఒక్కొక్కసారి అంటే కొలోరెక్టల్ క్యాన్సర్స్ కూడా అవ్వచ్చు కదా, అంటే వయసుని బట్టి మీరు అట్లాంటి అనుమానిస్తుంటారా? అంటే అన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందండి. అన్నీ అంటే వయసు డెఫినెట్గా ఎంతకాలం నుంచి ఇబ్బంది అనేది కలుగుతుంది, ఆ పర్టికులర్ పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏంటి, డైటరీ హ్యాబిట్స్ ఏంటి, అవన్నీ మనం విశ్లేషించుకుంటాం. అవన్నీ అయిన తర్వాత మనం క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకుంటాం. సో పేషెంట్ చెప్పే కంప్లైంట్స్కి సరిపడా మనకి క్లినికల్ ఎగ్జామినేషన్లో కనుక మనకి ఓకే దీనివల్లనే డెఫినెట్గా ఇది అవుతుంది అనే కంక్లూజన్కి రాగలిగితే కనుక మనం డెఫినెట్గా ఇనీషియల్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని ఒక షార్ట్ టర్మ్ ఫాలోఅప్ అంటే ఒక 3 to 4 weeks అట్లా ఫాలోఅప్ పెట్టుకుని ఇంప్రూవ్మెంట్ ఉందంటే సరే, ఇంప్రూవ్మెంట్ లేదనుకుంటే ఇమీడియట్గా దానికి కావాల్సిన టెస్టులు కొలనోస్కోపీ అవనివ్వండి ఎండోస్కోపీ అవనివ్వండి చేయడం అనేది జరుగుతుంది. ఒక వయసు పైబడిన వాళ్ళు అంటే ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ అయ్యి హెమరాయిడ్స్ లాంటివి అదేలే అనుకొని పొరపడే అవకాశం కూడా ఉంటుంటుంది కదండి. అటువంటి పేషెంట్స్లో సాధారణంగా మాకు బయటపడేది ఏంటంటే ఆల్మోస్ట్ పైల్స్, బ్లడ్ లాసు, ఈ బ్లడ్ లెవెల్ 7కి 8కి వెళ్ళిపోయిన తర్వాత పైల్స్ ఆపరేషన్ చేయడానికి థియేటర్ మీదకి తీసుకెళ్ళి తీరా పైల్స్ ఆపరేషన్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు రెక్టంలో క్యాన్సర్ గడ్డ అనేది కనపడుతుంది. సో ఇక అప్పుడు ఆ ప్రొసీజర్ని అబాండన్ చేసి ఆ పేషెంట్ మా దగ్గరకు పంపడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి పేషెంట్స్ని కూడా సాధారణంగానే చూస్తాం మేము, అది అసాధారణం ఏం కాదు. ఆల్మోస్ట్ నెలకి కనీసం ఒక 2-3 పేషెంట్స్ని నేను అట్లాగా ఏది పైల్స్ ఆపరేషన్ కోసం థియేటర్ దాకా వెళ్ళి సర్జరీ క్యాన్సిల్ చేసి అది క్యాన్సర్ గడ్డ నిర్ధారించిన తర్వాత నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా ఆన్ రెగ్యులర్ బేసిస్ జరుగుతుంది. ఈ స్మోకింగ్, ఆల్కహాల్ లేకపోతే ప్రిజర్వ్డ్ ఫుడ్ ఐటమ్స్, కొంచెం సాల్టెడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఈ సమస్యలు ఎక్కువ అని అనుకోవచ్చా? ప్రిజర్వ్డ్ ఫుడ్ ఆటోమేటిక్గా మనం ఇందాక అనుకున్నట్టు ప్రాసెస్డ్ ఫుడ్ అంతా ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్ వెరీ సింపుల్, వెరీ ఈజీ టు డైజెస్ట్. ఏం మిగలదు అందులో, ఇంకా అంత అందులో ఉన్న మంచి అంతా ఫిల్టర్ అయిపోతుంది, మంచిగా మనకి పట్టుకునేది మాత్రం మిగులుద్ది అందులో. సో ఆ ఈజీలీ ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే ఉందో మనం సాధారణంగా తినేది, దానివల్ల మనకి ఇబ్బందులు ఎక్కువే కానీ దానివల్ల పెద్దగా ఉపయోగం ఏముంటుంది. అయితే ఎప్పుడైనా మీరు అంటే 50 years నుంచి కొలనోస్కోపీ అంటే చాలామందికి ఏంటంటే కొలనోస్కోపీ అంటే అసలు ఒక ఈ స్పెషలిస్ట్ని కలవాలన్నా కూడా ఎంతవరకు అవాయిడ్ చేద్దామా అన్నట్టు చూస్తూ ఉంటారు. కొలనోస్కోపీ అంటే చూడొచ్చులే అనుకుంటూ ఉంటారు, ఏం సిమ్టమ్స్ లేవు కదా అని కూడా అనుకుంటారు. దాని గురించి మీరు ఏమంటారు? అంటే యాక్చువల్గా కొలనోస్కోపీ ఇంకొక అపోహ కూడా మన సాధారణంగా మన సొసైటీలో మిగిలిపోయింది ఏంటంటే, స్కోపీ చేసేటప్పుడు
ఆ గొంతులో నుంచి అది మింగగలగడం కానీ లేదంటే ఆసనంలో నుంచి కెమెరా పంపించడం కానీ చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. కాదని నేను అన్నాను. అంటే మీరు వెస్ట్రన్ వరల్డ్లో చూసుకుంటే కనుక ఈ ఎండోస్కోపీ కొలనోస్కోపీ అనేవి డే కేర్ ప్రొసీజర్స్ లాగా చేస్తారండి. సో డే కేర్ ప్రొసీజర్స్ అంటే ప్రిపరేషన్ అంతా చేసేసుకుని ఖాళీ కడుపులో పేషెంట్ వస్తే అనస్థీషియా డాక్టర్ గారు ఉంటారు, చక్కగా నీట్గా వాళ్ళని కొంచెంసేపు రిలాక్సింగ్గా పడుకోబెడతారు. ఈ లోపు వాళ్ళకి ఎండోస్కోపీ కొలనోస్కోపీ లేసేపాటికి అయిపోయింది ఆ టెస్టు అనే పరిస్థితి ఉంటుంది వెస్ట్రన్ వరల్డ్లో. ఇక్కడ మనకేంటంటే సాధారణంగా చాలా మటుకి ఎండోస్కోపీలు కొలనోస్కోపీలు అనేవి చిన్న క్లినిక్స్లో జరగడం వల్ల, అనస్థీషియా డాక్టర్ గారు అవైలబిలిటీ లేకపోవడం వల్ల టక్ మన అట్లా చేసేసి బయటకు రావడం, ఎండోస్కోపీ చేసేటప్పుడు నరకం కనపడిందని కొంతమంది పేషెంట్లు చెప్పడం, కొలనోస్కోపీ చేయించుకునేటప్పుడు పొట్ట బాగా ఉబ్బరం వచ్చేసింది డాక్టర్ గారు అని చెప్పడం. సో అదే నేను రికమెండ్ చేసే పేషెంట్స్ అందరికీ కంఫర్టబుల్గా అనస్థీషియన్ విత్ సెడేషన్ పెట్టుకుందామండి. మీకు అసలు ఏం జరిగిందో కూడా తెలియదు, లేసేపాటికి మీకు పరీక్ష అయిపోద్ది, ఇంతేనా అని అనే పరిస్థితి ఉంటుంది. మీకు చక్కగా హ్యాపీగా సెడేషన్ పెట్టుకుని చేయించుకోండి అని చెప్తాను. మనం యాక్చువల్గా దాన్ని చూసుకుంటే కనుక చాలా ఉపయోగమైన పరీక్షలు అవి, ఎండోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ. చేయించుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడతాం అనే అపోహ మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఏదన్నా అపోలోనే కాదు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీరు డెఫినెట్గా అనస్థీషియా డాక్టర్ అనే ఆయన అవైలబుల్గా ఉంటారు. ప్రొసీజర్ చేసుకునేటప్పుడు మీకు హ్యాపీగా పావు గంట అర్ధగంట నీట్గా నిద్రలోకి పెడతారు, కంఫర్టబుల్గా చేయించుకోవచ్చు. ఓకేనండి డాక్టర్ కిషోర్ వ్యాల్పాటి గారు. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా లాంటి సమస్యలకు అసలు ప్రధానమైన కారణాలేంటి, ఈ సమస్యల్లో తేడాలేంటి, ఈ సమస్యలు పెరగడానికి ఎలాంటి తప్పిదాలు చేస్తూ ఉన్నాము, అండ్ వీటి ట్రీట్మెంట్స్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, అండ్ అసలు ఒక్కోసారి వీటికిను కోలోరెక్టల్ క్యాన్సర్స్కి ఎలా పొరబడుతూ ఉంటారు, ఎలా నెగ్లెక్ట్ చేస్తుంటారు, మరీ ముఖ్యంగా కొలనోస్కోపీ టెస్ట్ గురించి, ఆ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం గురించి వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్.